పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరహర వీరమల్లు. కాగా ఈ సినిమా మీద చాలా అప్డేట్లు వస్తున్నాయి. కానీ ఇందులో నిజమేంతో అనే విషయం తెలియాల్సింది ఉంది. కాగా ఈ డేట్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాకు తాజాగా మే 9 ప్రేక్షకుల ముందుకు రానున్నది టాక్. అసలైతే ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు నామినేషన్లు చేయబట్టి కొంచెం మేరకు ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పటికే 20% షూటింగ్ మిగిలి ఉండడంతో జ్యోతి కృష్ణ తెలిపారు. ఇది ఇలా ఉంటే వీరమల్లు రిలీజ్ అయ్యాక కేవలం 4 నుంచి 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని సుధీర్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఓజీ మూవీ ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పూర్తయిన పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ని దద్దరిల్లేలా ఉంటుందని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ను పవర్ఫుల్గా డిజైనింగ్ చేసినట్లు సమాచారం. మే 9న హరహర వీరమల్లుగా కాగా ఓజీ సెప్టెంబర్ లేదా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పాజిటివ్ షెడ్యూల్ కారణంగా ఓజీ షూటింగ్లో అతనికి అనుకూలంగా ప్లాన్ చేశారు. దీపావళి లేదా క్రిస్మస్కు ఈ సీన్ను టార్గెట్ చేసి సినిమాలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇది పూర్తయినాక యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావడంతో ఫ్యాన్స్కి పక్కా మాస్ ఫీల్డ్ అందించనున్నారని తెలుస్తుంది. హరహర వీరమల్లుతో ఈ విషయానికి వస్తే ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని గట్టి ధీమాతో ఉన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా నటిస్తుండగా వీధి అగ్రవాల్ హీరోయిన్గా కనిపించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించడంతో ఆల్బమ్ కూడా హైలైట్గా నిలిచింది. అవకాశం ఉంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఊపేయాలని చూస్తున్నాడు. మీలో హరహర వీరమల్లు ఆ తర్వాత సెప్టెంబర్ లేదా డిసెంబర్ ఓజీలో రావడంతో పవర్ స్టార్ బాక్సాఫీస్ ఓ రేంజ్ను ప్రభావితం చేయాలని చూడాలని ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన క్లిప్స్, డైలాగ్స్, సాంగ్స్ వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమాపై మరింత హై వోల్టేజ్గా కనబడుతూ ఉంటుంది.